తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సేవ్ హైదరాబాద్ పేరుతో తెలంగాణ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. హైదరాబాద్ నగరాన్ని సీఎం గాలికి వదిలేశారంటూ సచివాలయాన్ని ముట్టడించేందుకు 6 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో విద్యుత్ వైర్ల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చలనం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నగరంలో కొద్దిపాటి వర్షానికే చెరువులన్నీ తలపిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సేవ్ హైదరాబాద్ పేరుతో తెలంగాణ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. హైదరాబాద్ నగరాన్ని సీఎం గాలికి వదిలేశారంటూ సచివాలయాన్ని ముట్టడించేందుకు 6 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో విద్యుత్ వైర్ల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి మాత్రం చెల్లడం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నగరంలో కొద్దిపాటి వర్షానికి చెరువులను తలపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా పరిస్థితి ఏంటి? తెలంగాణ సచివాలయాన్ని బీజేపీ ముట్టడించేందుకు బీజేపీ నేతలు చేసినటువంటి ప్రయత్నాన్ని పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. లక్ష్మీనాగ్, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ప్రజలను గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇది ప్రజలను పట్టించుకోవడం లేదంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తూ సెక్రటేరియట్ లోపలికి వెళ్ళేందుకు కూడా ఈ నేపథ్యంలో 4 వైపులా ఉన్నటువంటి సచివాలయ గేట్లను మూసివేయడంతో పాటు భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ నుంచి ప్రధాన రహదారులతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళేటువంటి ఉద్యోగులను కూడా ప్రతి ఒక్కరిని ఐడి కార్డ్ చెక్ చేసి మరి పంపించినటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీనాగ్, ముఖ్యంగా ఇటీవల రామంతాపూర్ లో విద్యుత్ షాక్ గురై 5గురు మరణించడం జరిగింది. అలాగే చాంద్రాయన గుట్టలో కూడా మరొక విద్యుత్ ప్రమాదం కూడా జరిగింది. దీంతో పాటు ఏదైతే ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, ట్రాఫిక్ సమస్యలు, అలాగే వర్షాకాలంలో వచ్చేటువంటి అనేక సమస్యలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు అంటూ కూడా బీజేపీ ఆరోపిస్తూ ఈ ముట్టడికి అయితే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు, అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అంతా కలిసి కూడా సేవ్ హైదరాబాద్ పేరుతో ఈ సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా ఈ ముట్టడి కార్యక్రమాన్ని బీజేపీ నేతలు చేపట్టినప్పటికీ భారీ పోలీసు బందోబస్తు మధ్య కూడా ఈ ముట్టడిని అడ్డుకోవడం జరిగింది. ముందస్తు సమాచారం, ఈ ముట్టడికి సంబంధించి బీజేపీ ప్రోగ్రాం కాల్ తీసుకుందనే సమాచారం ఉన్న నేపథ్యంలో అవకాశం ఉన్నటువంటి బీజేపీ నేతలు, ముఖ్యంగా జేఎస్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నేతలు, జిల్లా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు జేఎస్ఎంసీ కార్పొరేటర్లను కొంతమంది ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలీసు ఏదైతే బందోబస్తును వీరంతా తప్పించుకొని సచివాలయం వరకు వచ్చినటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకొని ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అయితే పటిష్టంగా పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది గేట్లు ఎక్కి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కూడా బీజేపీ నేతలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. లక్ష్మీనాథ్, అయితే ప్రధానంగా చూసుకుంటే రమేష్, బీజేపీ నేతల యొక్క ఈ తీరుకి ప్రధాన కారణం ఏంటంటారు? కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో ఇలా ఉందనుకోవాలా, లేదంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఉద్దేశం మనం అనుకోవచ్చా? ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల రైనీ సీజన్ స్టార్ట్ అయింది.
ప్రతి రోజు కూడా మనం చూస్తున్నాం లక్ష్మీనాథ్, వర్షం అనేది నిలకడ లేకుండా ఒక ఎడతెరపి లేకుండా కూడా కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో ప్రధానంగా ఫ్లైఓవర్లపై కూడా నీళ్లు నిలిచిపోతున్నటువంటి పరిస్థితులు, రోడ్ల ప్రధాన రహదారులపై కూడా నీళ్లు నిలిచిపోతూ ట్రాఫిక్ జామ్స్ అయితే ఏర్పడుతున్నాయి. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇట్లా ప్రధాన సమస్యలు. అట్లాగే సీజనల్ సంబంధించినటువంటి వ్యాధులకు ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా వ్యాపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏదైతే బ్లీచింగ్ చేయడం కానీ వీధులను పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. గార్బేజ్ ఏదైతే రోడ్ సైడ్ గార్బేజ్ కూడా ప్రధాన సమస్యలుగా మారుతుంది. ప్రజలకు అనారోగ్య పరిస్థితులు కూడా తలెత్తుటువంటి అవకాశాలు కూడా ఈ రైనీ సీజన్ లో అత్యధికంగా ఉంటాయి. దీన్ని జిహెచ్ఎంసీ కూడా సమర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. దీంతో పాటు ఏదైతే వరుసగా పండుగల సీజన్ ముఖ్యంగా హిందూ పండుగలకు సంబంధించిన సీజన్, ఇందులో రథయాత్రలు, శోభయాత్రలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు వంటి పండుగ కూడా త్వరలోనే వస్తుంది. ఇప్పటికే కృష్ణాష్టమి జరిగినటువంటి నేపథ్యంలో చేపట్టినటువంటి శోభయాత్రలో కూడా విషాద ఘటన చోటు చేసుకుంది. ఇట్లాగే గణేష్ విగ్రహాలను తరలించే క్రమంలో ఇప్పటికే ఇద్దరు కూడా మరణించడం, విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా గణేష్ చతుర్థి ఇంకా రావాల్సి ఉంది. నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో సిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలు కానీ విగ్రహాలను ప్లేస్ కు తరలించేటువంటి కార్యక్రమాలు కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలపై కూడా బీజేపీ నేతలు అయితే కాల్ తీసుకున్నట్టుగా చూడవచ్చు. సేమ్ టైం ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ ఘటనలకు సంబంధించి రివ్యూ చేయడంతో పాటు ప్రభుత్వ అధికారులకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటు డిప్యూటీ సీఎం కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటికి సైమల్టేనియస్ గా పనులు జరుగుతున్నప్పటికీ బీజేపీ అయితే ఇట్లాంటి కాల్ తీసుకుంది అని కూడా చెప్పవచ్చు. లక్ష్మి, థ్యాంక్ యూ రమేష్. రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. హైదరాబాద్ ప్రజలను కాపాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి. నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి. నీకు పాలించడం చక్కగా చేత కాకపోతే ఇంట్లో కూర్చో అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. ఎందుకమ్మా మరి అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క నిమిషం ఆగండి అమ్మ. అక్రమ అరెస్టులు ఎందుకు వచ్చినా మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళు ఏది కూడా సక్రమంగా నెరవేర్చలేకపోతున్నారు రేవంత్ రెడ్డి. దానివల్ల నైట్ నుంచి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ చుట్టూ నలుమూలల వేల మంది పోలీసులను పెట్టిండు. ఎందుకు? నువ్వు కరెక్టే చేస్తున్నావు కదా. అప్పుడు కేసీఆర్ అయిపోయింది, సంగనాకి పోయిండు. నీది కూడా అతను తొందరలో ఖతమైపోతుంది. తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. వీళ్ళు అసలు నేను చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారండి? అసలు ఎందుకు మాట్లాడు మేడం? నా ఇష్టం. అరే సేవ్ హైదరాబాద్ అని చెప్పేసి అని మేము హైదరాబాద్ కోసం అని చెప్పేసి పోరాటం చేస్తా ఉంటే ఇవాళ మీరు అన్యాయంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదండి. जीएचएमसी में ये रेन सीजन में क्या कर रहे हैं, क्या देख रहे हैं? अंधा है क्या गवर्नमेंट? पूछने के लिए आए हम लोग, ऐसा अरेस्ट कर रहे हैं. हम क्या गलत करें? क्या हम क्या అన్యాయంగా ఏ వర్క్ చేయకుండా అన్ని రంగాల్లో వైఫల్యమైంది. వాళ్ళ రైతులకు యూరియా లేదు, రోడ్లు బాగా లేవు, ఏది సరిగ్గా ఏదైనా చేతగాని ప్రభుత్వం. వాళ్ళు ఢిల్లీకి మూటలు పోయడము, ఇక్కడ వాళ్ళు చూసుకోవడం స్వార్థం తప్ప వాళ్ళకి ఎటువంటి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ప్రజలకి వాళ్ళు న్యాయం చేయలేరు. ఇటువంటి చేతగాని ప్రభుత్వం నశించాలి. డౌన్ డౌన్. కాంగ్రెస్ को हटाओ, तेलंगाना को बचाओ. कांग्रेस को हटाओ, तेलंगाना को बचाओ. कांग्रेस को हटाओ, तेलंगाना को बचाओ. कांग्रेस చాతగాని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి
హెచ్చరిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. హైదరాబాద్ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. ఓన్లీ అవినీతిమయమైనటువంటి రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు పార్టీలకు పుట్టగతి లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా మమేకం చేసి ఉద్యమాలు తీవ్రం చేసి బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి ఈరోజు ఇంట్లో ముట్టడిస్తున్నారు. ఇంట్లోనే ఆపేసి మా కార్యకర్తలని నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మా కార్యకర్తలని బయట వదలండి. మీరు భయపడి ఈరోజు పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు నమ్ముకున్న కేసీఆర్ ని మేము వదలే. ఇప్పుడు నీ బతుకు కూడా కేసీఆర్ లాగా చేసి చూపిస్తామని కోరిక. మొత్తం కూడా అంధకారం. మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.